అక్రమ చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టారో వాళ్ళందరూ వన్ బై వన్ ఇప్పుడు తిరిగి వెళ్తున్నారు. ఏదైతే తాజాగా సువేందు అధికారి చెప్పాడు కదా, డిపోర్టేషన్ కాదు, ముందు నిర్బంధ శిబిరాల్లో పెడతాం. డిపోర్టేషన్ అంటే తిప్పి పంపించాడు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని. అలా కాకుండా ఇక్కడ జైళ్ళల్లో పెట్టడం, నిర్బంధ శిబిరాల్లో పెడతామనేటప్పటికి ఉచ్చబడుతోంది. ఏదైతే మొన్న అప్పుడు అరెస్ట్ చేస్తారని కానీ పారిపోయారో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు పారిపోతున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు బోర్డర్ ఏరియా అంతా కూడా డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, ముందు ఒక్కొక్కళ్ళని కనిపెడతాం, ఆ పైన వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నిటినీ రద్దు చేస్తాం, ఆ పైన డిపోర్ట్ చేస్తాం అనేటప్పటికీ ఇదిగో బారులు తీరి సరిహద్దులలో కూర్చున్నారు. వెళ్ళిపోతామంటే అక్కడ ఫెన్సింగ్ దగ్గర బంగ్లాదేశ్ సైన్యం ఆపుతోందనమాట. అక్కడ ఆగిపోతున్నటువంటి ఇదిగో ఇట్లాగా ఎట్లా పడితే అట్లాగా ఏదో ఒక విధంగా బోర్డర్స్ దాటడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇంకొక వైపున రాబోయేటటువంటి రోజుల్లో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి క్రమక్రమంగా వెళ్ళడం అన్నటువంటిది తప్పనిసరి అయిపోతుంది. వాళ్ళని పంపించడానికే అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇదిగో నార్త్ 24 పరగనాస్లో చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. అందరూ కూడా ఒక చోటకి చేరిపోయారు. వీళ్ళ ఆక్రమణలు, వీళ్ళకి సంబంధించినటువంటి దందాలు ఇవన్నీ ముగిసిపోయినాయి అనమాట. వన్ బై వన్ పోవడం అన్నటువంటిది ఖాయమవుతుంది.